నెక్స్ట్ ఇప్పుడు ఈ దేశంలో ఒక పెద్ద జడ్జిమెంట్ ఇచ్చినామని జడ్జిలంతా కూర్చొని చెప్పారు. ఏమని? శబరిమలలో ఆడపిల్లల్ని ఎందుకు రానియరు అంటారు. రానియాలి, శబరిమలకి ఆడపిల్లల్ని ఎందుకు రానియకూడదు? వాళ్ళకు ఉండేటువంటి బయాలజికల్ ఇబ్బందుల్ని బట్టి ఆ సమయంలో 5 రోజులు 3 రోజులు ఆ ఇబ్బందులు ఉంటాయి కాబట్టి, వాళ్ళ 41 రోజులు దీక్ష ఉంటే మధ్యలో ప్రతి ఆడపిల్లకు కూడా ఇబ్బంది వస్తుంది కాబట్టి వద్దని చెప్పారు. అంతేగాని ఆ కార్యక్రమాలు ముగిసిపోయినటువంటి ఆడపిల్లలు శబరిమలకి వస్తా అంటే ఎవరు వద్దన్నారు? దానికి కొంతమంది జడ్జిలు ఏం చెప్తారు? శబరిమలకి ఎవరు వస్తా అంటే వాళ్ళని తీసుకుపోయి చూపెట్టుర్రు అంటారు. సరే, సుప్రీంకోర్టు చెప్పింది తీసుకుపోర్రి, ఆకాశంలో సగం జనాభాలో సగం ఆడపిల్లలకి సముచితమైన స్థానం ఉండాలి, శబరిమలకు రావాలి. ఎప్పుడైతే మీరు జనాభాలో సగం ఆడపిల్లలు ఉన్నారో అని అన్నారో, నాలంటి నుంచి అడగమన్నా నా నుంచి ఒక ప్రశ్న వస్తుంది. సుప్రీంకోర్టులో మొత్తం 32 కుర్చీలు ఉంటాయి. ఇయాలటి దాకా వంశం ఓపెన్లీ ఛాలెంజింగ్ దిస్ జ్యుడిషియల్ సిస్టమ్ బీయింగ్ అడ్వకేట్ 32 మంది సుప్రీంకోర్టు జడ్జిలకు ఇట్లా బెంచ్లు వేసి కూర్చోబెడితే అలా సగానికి సగం 16 మంది మహిళా జడ్జిలు ఉన్న రోజు చూపెట్టు. ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన 75 ఏళ్ళకు కూడా నీ పక్కన